Audio Jungle. Audio Jungle. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఫుడ్ తినడానికి చాలా మారం చేస్తారు. వాళ్ళ కోసం ఈ విధంగా సాంబార్ రైస్ చేసి పెట్టండి. రోజు తినేదానికన్నా కొంచెం ఎక్కువే తింటారు. దానికోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్, నెయ్యి వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని చిటపట్లాడిన తర్వాత కరివేపాకు, ఇంకా ఒక ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మన ఇంట్లో ఏ అవైలబిలిటీలో ఉన్న వెజిటేబుల్స్ ఏముంటే అవి వేసుకోవచ్చు. ఇక్కడ నేను వంకాయ, టమాటాలు, క్యారెట్, షుగర్ బీన్స్ సన్నగా కట్ చేసుకొని అవి వేసుకొని తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు, సాంబార్ పౌడర్, ఇంకా ధనియాల పౌడర్ వేసుకొని నూనెలో బాగా మగ్గించుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకుంటాం కదా బియ్యము, కందిపప్పు, ఇంకా పెసరపప్పు అవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇక్కడ నేను మామిడికాయ ముక్కలు ఇప్పుడు వేస్తున్నాను. మామిడికాయ ముక్కలు వేసేసుకొని 3.5 గ్లాస్ వాటర్ పోసేసుకొని చింతపండు నానబెట్టుకొని ఆ రసం కూడా వేసేసుకొని తర్వాత పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ ఉంచామంటే సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. అదిగో అలా సాంబార్ రైస్ రెడీ అయిపోతుంది. దీంట్లో మనం అప్పడాలు కానీ లేదా వడియాలు కానీ ఏదైనా ఫ్రైతో కానీ తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మేము పొటాటో ఫ్రైతో తింటున్నాము. మీరేం సాంబార్ రైస్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.